మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. దేశంలో బ్లైండ్ కారణము 60% పైగా మనకు క్యాటరాక్ట్ అని చెప్పేసి అంటుంటాం కదా. యాక్చువల్గా ఇప్పటికీ క్యాటరాక్ట్ అంటే జనాల్లో ఎందుకు భయం ఉన్నది? ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ ద్వారా అది ఎంత సింపుల్గా చేస్తున్నారు, ఎంత నొప్పి లేకుండా చేస్తున్నారు, సో అది సకాలంలో చేయించడం ఎంతవరకు అవసరం, దాని గురించి వివరిస్తారు. ఓకే అండి. సో క్యాటరాక్ట్ అంటే ఏంటంటే బేసికలీ క్యాటరాక్ట్ ఈస్ నథింగ్ బట్ అదేదో ప్రాబ్లం, మనకి కొత్తగా వచ్చే ప్రాబ్లం ఏం కాదు. సో క్యాటరాక్ట్ అంటే మనకి కెమెరాలో ఎలాగైతే లెన్స్ ఉంటుందో మన ఐలో కూడా న్యాచురల్ లెన్స్ ఉంటుంది. బై బర్త్ అందరికీ ఆ లెన్స్ ఉండాలి. ఇప్పుడు కెమెరాలో ఫోటో రావాలి అంటే లెన్స్ ఉండాలి, లెన్స్ లేకపోతే కెమెరాలో ఫోటో రాదు. అలాగనే మనం ఇమేజ్ చూడాలి అంటే మనకి న్యాచురల్ లెన్స్ అనేది ఒకటి ఉండాలి. అది యంగ్ పేషెంట్స్లో మనం యంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో లైట్ విల్ పాస్ త్రూ ద క్లియర్ లెన్స్. సో అది మన ఏజ్ వచ్చే కొద్దీ మనకి ఎలాగ ఏజ్ అవుతుందో మన లెన్స్కి కూడా ఏజ్ అవుతుంది. అలాగా లెన్స్కి ఏజ్ అయినప్పుడు మనకి 40 yearsకి స్టార్ట్ అవుతుంది. దట్స్ కాల్డ్ ప్రెస్బయోపియా. ఆ లెన్స్ మజిల్స్కి మనకి ఏజ్ స్టార్ట్ అయినప్పుడు మనకి చత్వరం అంటారు, ప్రెస్బయోపియా, నియర్ విజన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం మర్చిపోయినా కానీ మన కంట్లో ఉన్న లెన్స్ విల్ డిటెక్ట్ యు ఆర్ ఏజ్డ్, యూ రీచ్డ్ 40 years అని చెప్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెస్బయోపియా. ప్రెస్బయోపియా వచ్చినప్పుడు మనకి రీడింగ్ గ్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్లోగా 40 years నుంచి అనేది క్యాటరాక్ట్ కూడా డెవలప్ అవుతుంది. బికాస్ ద లెన్స్ విల్ స్టార్ట్ ఏజింగ్ అనమాట. ఆ ఏజింగ్లో మనకి ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ని బట్టి మనకి గ్రేడ్ ఆఫ్ ద క్యాటరాక్ట్ చెప్తాం. న్యూక్లియర్ స్క్లిరోసిస్ 1, 2, 3, 4 అలాగా చెప్తాం అనమాట. సో పూర్వం రోజుల్లో టెక్నాలజీ ఎలాగా ఎవాల్వ్ అయిందంటే ఇప్పుడు లెన్స్ మొత్తం ఒపేక్ అయిపోయేంత వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే దెర్ ఇస్ నో టెక్నిక్ ఆఫ్ ఇంట్రాక్యులర్ లెన్స్. ఇప్పుడు మనం ఆ లెన్స్ తీసేసాక వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ ద అనదర్ లెన్స్. అప్పుడు మనకి లెన్సెస్ మ్యానుఫ్యాక్చరే లేదు, లెన్సెస్ డిటెక్షనే లేదు. సో అందుకోసం టిల్ అది మెచ్యూర్ అయిపోయి మొత్తం బ్లాక్ చేసేంత వరకు ఆగేవాళ్ళు. అది రిమూవ్ చేసేవాళ్ళు. రిమూవ్ చేసేసి దే యూస్ టు కీప్ ఇట్ లైక్ ఎన్ అఫేకిక్ అంటారు, అంటే లెన్స్ లేకుండా అలా వదిలేసేవాళ్ళు. అలా వదిలేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత విజన్ అలాగా కనపడుతూ ఉండేదన్నమాట. అలాగా చేసేవాళ్ళు. దట్ ఎరా హ్యాస్ గాన్. సో ఇంట్రాక్యులర్ లెన్సెస్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. ఆ ఇంట్రాక్యులర్ లెన్సెస్ వచ్చిన తర్వాత దెన్ ద అదర్ సర్జరీ హ్యాస్ ఆల్ లైక్ ఎక్స్ట్రా క్యాప్సులర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం అనమాట. సో దాంతో ఏంటంటే దే విల్ రిమూవ్ లైక్ 5 to 6 millimeters కట్ చేసి దే రిమూవ్ ద క్యాటరాక్టస్ లెన్స్ అండ్ దే ప్లేస్ దిస్ లెన్స్. బికాస్ మనం న్యాచురల్ లెన్స్ తీసేస్తున్నాం, వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ ద ఆర్టిఫిషియల్ లెన్స్. సో అలాగా రిజిడ్ లెన్సెస్ వచ్చాయి. ఆ రిజిడ్ లెన్స్ పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. ఆ క్లోజింగ్కి మనం సూచెస్ వాడేవాళ్ళం అనమాట. సో బట్ దీంతో ఏం ప్రాబ్లం వచ్చేది అని అంటే ఈవెన్ ఆఫ్టర్ ద క్యాటరాక్ట్ సర్జరీ సర్జికల్ ఇండ్యూస్డ్ అస్టిగ్మాటిజం వచ్చేది. ఇలాగా ఉన్న గ్లోబ్ని మనం కట్ చేసి టైట్గా సూచెట్ చేసిన దానివల్ల ఇట్ విల్ కంప్రెస్. ఆ కంప్రెస్ అయిన తాలూకు సిలిండ్రికల్ ఎర్రర్ అంటారు. సో క్యాటరాక్ట్ సర్జరీ చేసుకున్నప్పటికీ కూడా బయట నుంచి గ్లాసెస్ వాడాల్సి వచ్చేది. లైక్ -3, -4 డాప్టర్స్ పవర్ పెట్టుకుంటే కానీ దూరం చూపు క్లారిటీ వచ్చేది కాదు. సో దట్ ఎరా ఆల్సో హ్యాస్ గాన్. నౌ ద స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు, దట్ హ్యాస్ కమ్. సో స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటంటే దెర్ ఇస్ నో సూచర్ వేసే పని లేదు. లైక్ ఏ వాల్ దే విల్ క్రియేట్ అన్ ఇన్సిషన్ అనమాట. ఆ వాల్ లాగా క్రియేట్ చేస్తారు. దే విల్ డూ ద సర్జరీ అండ్ దెన్ దే విల్ క్లోజ్ ఇట్ విత్ వాటర్. సో అలాగా సీల్ చేసేసిన తర్వాత అస్టిగ్మాటిజం అనేది తగ్గింది. అంటే గ్లాస్ పవర్ యూజ్ చేయాల్సిన అమౌంట్ తగ్గిందనమాట. సో దట్ ఆల్సో హ్యాస్ గాన్. ఆఫ్టర్ దట్ నౌ ద ఎరా హ్యాస్ కమ్ ద ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు అనమాట. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 5 millimeter ఇన్సిషన్, ద ఇన్సిషన్ సైజ్ ఈజ్ రెడ్యూసింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ టు less than 0.9 millimeter. 1 millimeter మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కూడా వచ్చింది. అంటే దెర్ ఇస్ నో ఇన్సిషన్ అట్ ఆల్, జస్ట్ ఒక 2 entries ఉంటాయి అంతే. సో ఓకే, సో ఆ దాంతో వాట్ ఎవర్ న్యూక్లియస్ బిగ్, సో న్యూక్లియస్ అనేది మనకి ఇంత సైజులో ఉంటుంది. ఆ న్యూక్లియస్ బయటికి రావాలంటే స్మాల్ హోల్లో నుంచి ఎలాగొస్తుంది, జస్ట్ లైక్ ఏ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఈ ఫేకో ప్రోబ్ తోటి ఇట్ విల్ ప్రొడ్యూస్ అన్ అల్ట్రాసోనిక్ ఎనర్జీ అనమాట. సో ఇట్ విల్ క్రాక్ ద న్యూక్లియస్, అంటే క్యాటరాక్ట్ని పీసెస్గా సక్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ ఈట్ ఇట్ అవుట్. సో అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ప్లేస్ ద ఫోల్డబుల్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ అంటారు. సో ఫోల్డబుల్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ అంటే మన ఒక ఇంజెక్టర్లో ఒక ఫోల్డ్ చేసి వస్తుంది. దెన్ విల్ ఇంజెక్ట్ ఇన్ టు ద ఐ. ఆ ఐలోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ అన్ఫోల్డ్ అనమాట. అన్ఫోల్డ్ అయిన లెన్స్ని మేము జాగ్రత్తగా క్రియేట్ చేసి దాన్ని బ్యాగ్లో సెటిల్ చేస్తాం. దెన్ ఈ సైడ్ పోర్ట్స్ని వి విల్ సీల్ ఇట్ విత్ హైడ్రేషన్ అంటారు, వాటర్ తోటి సీల్ చేసేస్తాం. సో యాజ్ ద కట్ ఈస్ వెరీ మినిమల్, మనకి బయట సర్జరీ తర్వాత వచ్చే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కూడా, అది సర్జరీ తర్వాత వచ్చే సర్జికల్ ఇండ్యూస్డ్ అస్టిగ్మాటిజం అంటారు, అసలు కంప్లీట్లీ జీరో. సో ఆ ఇన్సిషన్ సైజ్ మనకి -3, -4 ఆ అడాప్టర్స్ నుంచి కంప్లీట్గా జీరో అయ్యేదానికి ఫేకో ఎమల్సిఫికేషన్, మినిమల్ ఇన్వేజివ్ క్యాటరాక్ట్ సర్జరీస్ వచ్చాయన్నమాట. సో దీంట్లో కూడా మనకి
లోపల పెట్టే లెన్సెస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి మనకి దాంట్లో కూడా లెన్సెస్లో మోనోఫోకల్ లెన్సెస్, మల్టీఫోకల్ లెన్సెస్ అండ్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. సో అవి పెట్టుకుంటే మనకి అన్ని రకాల విజన్స్ కూడా కవర్ అయిపోతాయి. దూరం చూపు, దగ్గర చూపు, ఇంటర్మీడియట్ చూపు, అంటే కంప్లీట్గా ఇట్ వర్క్స్ లైక్ ఎ కాస్మెటిక్ సర్జరీ. సో ఏదైతే ప్రీ ఎగ్జిస్టింగ్ పవర్ ఉందో దట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ రిమూవ్ విత్ దిస్ క్యాటరాక్ట్ సర్జరీ. సో మనం ఆ పవర్ కంప్లీట్ గా కరెక్ట్ చేసేసి వి విల్ ప్లేస్ ఇన్సైడ్ ద బ్యాగ్ అన్నమాట. సో దీనికి అనస్థీషియా కూడా ప్రీవియస్ గా కూడా ఫేకో స్టార్ట్ అయినప్పుడు దే యూస్ టు గో బ్లాక్ అంటే లోకల్ అనస్థీషియా. ఇప్పుడు ఐకి సర్జరీ ఎక్కడ సర్జరీ చేయాలన్నా వీ హ్యావ్ టు గివ్ అనస్థీషియా కదా, సో లోకల్ అనస్థీషియా అంటారు. సో వీ యూస్ టు గివ్ ఒక ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తాం. అప్పుడు ఏమయ్యేదంటే రెప్ప మొత్తం కిందికి వాలిపోతుంది. సో వాలిపోయిన తర్వాత వి విల్ పుట్ అ ప్యాచ్, అంటే మన ఐ మన కంట్రోల్లో ఉండదు మూమెంట్ ఉండడానికి. ఆ ప్యాచ్ పక్క రోజు తీసేవాళ్ళు. సో ఆ ఒక డే అంతా కూడా ఈవెన్ దో మనం ఫేకో సర్జరీ చేసినా కానీ ప్యాచ్ అలాగా ఉండేది. ఇప్పుడు అది కూడా గాన్. ఇప్పుడు నో ఇంజెక్షన్ టెక్నిక్ వచ్చేసింది. నో ఇంజెక్షన్, నో స్టిచ్, నో పెయిన్ టెక్నిక్. సో అదేంటంటే జస్ట్ అనస్థీషియా డ్రాప్, బికాస్ సర్జికల్ టైం చాలా తక్కువ పడుతుంది. సో జస్ట్ 5-10 minutes సర్జరీ అయిపోతుంది. జస్ట్ లైక్ అన్ ఓపీడీ ప్రొసీజర్. మీరు వచ్చి చెకప్ అంతా అయ్యే టైంలోనే మీకు 1 hour యూ కెన్ గో హోమ్ ఆల్సో. సో అలాగా టాపికల్ అనస్థీషియా అంటారు. దే విల్ పుట్ ద అనస్థీషియా డ్రాప్స్. అప్పుడు మన ఐబాల్ మూమెంట్ ఉంటుంది కానీ పేషెంట్ డజంట్ ఫీల్ ఎనీ పెయిన్ అనేది ఉండదు. సో అలాగా ఐబాల్ మూమెంట్ ఉన్నప్పుడు వీ వోంట్ పుట్ ప్యాచ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ విల్ గివ్ గ్లాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పేషెంట్, జస్ట్ లైక్ ఏ వాక్అవుట్ లాగా. సో నవేడేస్ క్యాటరాక్ట్ గురించి అస్సలు భయపడాల్సిన పనే లేదు. సో ఇంకా రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ కూడా వచ్చేసింది, క్యాటలిస్ అంటాము. దట్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఇట్ హియర్. సో పేషెంట్కి అసలు భయపడాల్సిన పనే లేదు. కాకపోతే దిస్ ఫేకో ఎప్పుడు మనకి వర్క్ అవుతుంది అంటే క్యాటరాక్ట్ అనేది హార్డ్ అవ్వకముందు చేసుకోవాలి. హార్డ్ అవ్వకుండా అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ద క్యాటరాక్ట్ ఈజ్ ద ఐడియల్ స్టేజ్ అనమాట. సో ఒక్కసారి క్యాటరాక్ట్ గ్రేడ్ పెరిగింది అనుకోండి, సపోజ్ 3rd grade అలా అయింది అనుకోండి, వీ నీడ్ టు యూస్ మోర్ ఎనర్జీ టు క్రాక్ ద లెన్స్. సో ఆబ్వియస్ గా సర్జికల్ టైం ఎక్కువ పట్టే కొద్దీ అనస్థీషియా ఎక్కువ ఎఫెక్ట్ కావాలి అంటే అగైన్ వీ నీడ్ టు గివ్ ఇంజెక్షన్. సో అలా అవ్వద్దు అంటే మనం ఎంత అర్లీగా చేసుకుంటే అంత స్మూత్ గా ఉంటుంది ప్రొసీజర్.